మకర రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. పంచమ స్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. ఈ వారం ప్రారంభంలోనూ చివరిలోనూ చంద్రుని యొక్క అనుకూలత ఉన్నది. 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి ఈ వారంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అర్ధాష్టమ రవి అనేటువంటి స్థితి కొంత ఇబ్బందికరమైనది అయినప్పటికీ కూడా బుధుని యొక్క అనుకూలత ద్వారా చతుర్థ స్థానమందు బుధుడిచ్చేటువంటి ఫలితాల ద్వారా రవి యొక్క దోషాలు కొంత తొలగుతూ ఉన్నాయి. అలాగే శనేశ్వరుని యొక్క అనుకూలత, శని కర్తరిలో ఉండేటువంటి రవి ఫలితం కూడా కొంత మార్పు చెందుతూ ఉన్నది. కాబట్టి కుటుంబ విషయాలు, విద్య, ఉద్యోగము, వ్యాపారము, బంధువులకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా కొంత ఏవైతే వాటిలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో వాటిని దాటగలిగేటువంటి స్థితి ఈ వారం కనబడుతుంది. ప్రత్యేకించి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఏదైనా ఒక మంచి శుభవార్త వినడానికి, ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందనో లేదా వ్యాపారంలో ఈ పరిస్థితులు బాగున్నాయి అనేటువంటి విధంగా ఏదైనా మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి పంచమ స్థాన స్థిత గురుడు ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టిని కలగజేస్తారు. అలాగే ఏదైనా సొంత ఇల్లు కట్టుకోవాలి, లేదా గృహప్రవేశం చేయాలి, లేదా శంకుస్థాపన చేయాలి అనుకునేటువంటి వాటిపై ఈ వారంలో కొంత నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేదా ఈ వారంలోనే ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం కానీ ఈ రాశి వారు చేయగలుగుతారు. అంతేగాక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఈ వారంలో కొంత సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటుంది. కుటుంబ సభ్యులు ఏదైనా మీ వెనకాలే ఉండి మీకు ఏదైనా సహాయ సహకారాలను అందించగలుగుతారు. ఓ మాట సహాయాన్ని కానీ, ఆర్థిక సహాయాన్ని కానీ చేయగలుగుతారు. అంతేగాక బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వాయిదా పడ్డటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా వాహనాల కొనుగోలు, వస్తువులు, ఆభరణాలు ఇటువంటి వాటి కొనుగోలు కూడా చేయగలుగుతూ ఉంటారు ఈ మకర రాశి వారు. గత వారాలతో పోల్చుకుంటే ఆలోచనల యొక్క పరంపర బాగుంటుంది. అనగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనంతో ముందుకు సాగుతూ ఉంటారు. ఏదైనా గతంలో ఒక విషయానికి భయపడో లేదా ఒక పరిస్థితికి భయపడో వెనకడుగు వేసి ఈ పని తర్వాత చేద్దాంలే, వీరిని తర్వాత కలుద్దాంలే, లేదా ఇది తర్వాత చేద్దాంలే అని వాయిదా వేసుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. మానసికంగా ధైర్యంగా ఉంటారు. అనుకున్నది సాధించగలిగేటువంటి ప్రజ్ఞని కలిగి ఉంటారు. ఓ రకమైనటువంటి పట్టుదల వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. అలాగే ఒక సపోర్ట్ దొరుకుతుంది. ఎలా ముందుకు వెళితే మంచిది జీవితంలో అనేటువంటి దాని మీద ఒక క్లారిటీ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ వారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా రవి, సూర్యగ్రహం యొక్క ఆరాధన చేయాలి. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము.